ఉదయం హిందూలో ఒక వార్తొచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి అబ్బాయి ఒక పోక్సో కేసులో ఉన్నారు అని. ఇక్కడ 2, 3 అంశాలు ఆ తర్వాత చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ హిందీలో ఇచ్చారు. ఒకటి, ఒక మైనర్ బాలిక కేసు ఫైల్ చేసిందని, అట్లనే కరీంనగర్లో అతని కొడుకు కౌంటర్ కేస్ అనాలా, సెపరేట్ కేస్ ఫైల్ చేశారని వచ్చింది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని మీరు ఎంతసేపు కూర్చోపెట్టారు, అర్ధరాత్రి వరకు పోక్సో ఎందుకు నమోదు చేయలేదు, ఆ పాప స్టేట్మెంట్ మీరు ఎందుకు తీసుకోలేదు, చట్ట ప్రకారం పోలీసులు ఎందుకు వ్యవహరించలేడం లేదు, ఇవన్నీ ప్రతి కేసులో మనం చర్చించే అంశాలు. ఈ కేసులో ప్రత్యేకించి ఎందుకు చర్చించాలి అంటే, ఆయన హోంశాఖ కాబట్టి పోలీసులు అసలు ఎఫ్ఐఆర్ చేయడమే ఆశ్చర్యకరమైన విషయం. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి, వేరే తప్పించుకునే దారి లేదు కాబట్టి బహుశా ఈ కేసుని నమోదు చేసి ఉంటారు. ఇక్కడ వాళ్ళు కుటుంబము, ఆయన అంటుందేంటి, నిరాధారమైన ఆరోపణలు, కుటుంబం నన్ను పిలిచింది, నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది, ఇది హనీ ట్రాప్. ఇక్కడ మనం 2-3 అంశాలు చూద్దాం. ఒకటి, ఆ కుటుంబం వెల్లాఫ్ కుటుంబం అయ్యి ఉంటేనే మీతో సంబంధం, హోంశాఖ మంత్రితో సంబంధం పెట్టుకునే అంత వెల్లాఫ్ కుటుంబం అయి ఉండాలి. వెల్లాఫ్ కుటుంబం వాళ్ళు సాధారణంగా పోక్సో కేసులు నమోదు చెయ్యరు. ఎందుకని అంటే వాళ్ళ పిల్లలకి సంబంధించిన పరువు, ప్రతిష్ట ఇట్లాంటివి చాలా ఉంటాయి. అట్లాంటిది వాళ్ళు చేశారు అంటే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. లెటస్ సే, ఉదాహరణకి అనుకుందాం, ఒకవేళ వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకమైన సంబంధంలో ఉండి ఆ తరువాత ఇతను పెళ్లికి నిరాకరించడం వల్ల వాళ్ళు పోక్సో నమోదు చేశారనే కథనం ఒకటి వస్తోంది. ఈ కథనం ఏంటి, వాస్తవం ఏంటి పక్కన పెడదాం. ఒకవేళ అది నిజమైనప్పటికీ పోలీసులకి ఈ విచక్షణాధికారం పోక్సో కేసులో ఉందా అంటే లేదు. పోక్సో కేసు అనేది ఆ అమ్మాయి మైనర్ అయినంతసేపు ఆ వ్యక్తితో ఇష్టపూర్వక సంబంధంలోకి వెళ్ళిందా లేదా అనేది ఇర్రెలవెంట్ అవుతుంది. ఎందుకని ఇర్రెలవెంట్ అవుతుంది? ఒకటి, ఏజ్ గ్యాపు, రెండోది మ్యానిపులేషన్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ 2 కారణాల చేత తప్పనిసరిగా పోక్సోలో మైనర్ బాలబాలికల యొక్క వల్నరబిలిటీని దృష్టిలో పెట్టుకొని చట్టంలో ఈ క్లాజు ఉంది. కాబట్టి పోలీసులు మీరు ముందు ప్రేమించుకున్నారా, అది చేసుకున్నారా, ఇష్టపూర్వకం, ఈ క్వశ్చన్స్ అడిగే హక్కే పోలీసులకి లేదు అసలు. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన సంబంధం ఉంది, నిజంగానే వేధింపులు, శారీరక సంబంధం కలిగి ఉన్నారా, ఒకవేళ కలిగి ఉంటే దానికి టెస్టింగ్ ఏంటి. కాబట్టి మైనర్ బాలిక యొక్క స్టేట్మెంటే ప్రధానమైన అంశం కింద వస్తుంది, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అక్కడ కూర్చొని నిజ నిర్ధారణ చేయడం అనేది వాళ్ళ పరిధికి సంబంధించిన అంశం. రెండో అంశం, ఈ దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు ఏమని అంటే, మంత్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో, అధికారం చేతిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి బారాఖూన్ మాఫీ అవుతాయి. ఇది ఒక వాస్తవం. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ముందుకొచ్చి మా పాప పట్ల ఈ అన్యాయం జరిగింది అని వాళ్ళంటే, ఆ పాప స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ని నమోదు చేసి తదనుగుణంగా పోలీసులు చట్ట ప్రకారం పనిచెయ్యాలి. మా చేతిలో విచక్షణాధికారం ఉంది అంటే లేదు, ఇక్కడ లేదు. ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసు కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి పోక్సో కేసు. రెండోది, ఇది మొదటిసారి కాదు, ఫస్ట్ అఫెన్స్ కాదు, ఇదివరకు కూడా ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్తున్నారు. సరే, వాటి నిజాల్లోకి మనం పోలేము. ఎందుకంటే వీళ్ళు అసలు బీజేపీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ చరిత్రలు మనం చూస్తున్నాం.
ఆశారాంని కాపాడటం దగ్గర నుంచి, రామ్ రహీంకి పెరోల్ మీద బయటకు వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోవడం దగ్గర నుంచి, కథువా రేపిస్టులకి దండలేయడం దగ్గర నుంచి, ఉన్నావు నిందితుడిని బయటికి తీసుకురావడం దగ్గర నుంచి బీజేపీ ఎమ్మెల్యేలే మైనర్ బాలికల మీద ఇట్లాంటివి చేసినవి మనం చూసాం. వీళ్ళ చరిత్ర అంతా అదే ఉంది. ఇప్పుడు మొన్న రేవಣ್ణ కేసులో బయటికి వచ్చేంత వరకు అతనికి సంబంధించిన ప్రచారం చేస్తున్నా, ఆ తర్వాత ఒక్క మాట ఇది చాలా దుర్మార్గము, ఇన్ని వేల మంది మహిళల జీవితాలతో ఇతను ఆడుకోవటం దుర్మార్గమని ఆ మంత్రులు కానీ ఆ బీజేపీ పార్టీ కానీ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ సరే నేతి బీరకాయలో నెయ్యిలాగా మనం ఈ రకమైన నైతిక విలువల్ని బీజేపీ నుంచి సంజయ్ లాంటి వాళ్ళ నుంచి మనం ఆశించగలమా అంటే ఆశించలేము. అయినప్పటికీ ప్రజల కోసం చెప్పేది ఏంటంటే, ఏమాత్రం నైతికత ఉన్నా అంటే ఈషన్ మాత్రం గరికపోచ మాదిరి ఏమాత్రం నైతికత అనేది ఉన్నా నా కొడుకు మీద ఆరోపణలు వచ్చే వరకు నేను పదవి నుంచి తొలుగుతున్నాను అని చెప్పడం ఆ తండ్రి యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రతి వాళ్ళకి తెలుసు, ఆ పదవిలో ఉంటే చాలు, నువ్వేం చెప్పకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. వంగి సలాం చేసేవాడికి కాళ్ళు పట్టుకునేవాడు మన దేశంలో తయారయ్యాడు. అందుకని ఏమాత్రం ఉన్నప్పటికీ చట్టం తన పని తను చేసుకుపోవడానికి, చట్టం పని చేయటానికి మొట్టమొదటి క్రైటీరియా అతని పదవి నుంచి తప్పుకోవాలి. తప్పుకున్న తరువాత నిష్పక్షపాతమైన విచారణ, ఎంక్వైరీ జరిపించాలి. ఎందుకు జరిపించాలి అంటే, ఈ విచారణలో అనేక సందర్భాల్లో పోక్సో కేసుల్లో నేను వింటున్నాను, భరోసా సెంటర్స్ నుంచి కూడా కన్విక్షన్ రేటు చాలా తక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే, డిఎన్ఏ టెస్టుల దగ్గర నుంచి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ దగ్గర నుంచి కాంక్రీట్గా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల కేసులు ఎత్తిపోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా దీని మీద కాంక్రీట్ ఎవిడెన్స్ ఆ ఎంక్వైరీ చేసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే, వాళ్ళు నిజాయితీ పరులైతే దేనికి దానికి తేల్చాలి. నిజాయితీ పరులైతే బిగ్ క్వశ్చన్ మార్క్. దీన్ని నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆపోజిషన్ వాళ్ళిద్దరూ పరస్పర వ్యతిరేక పార్టీలు కాబట్టి కనీసం పైకి కనపడినంత వరకు ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన చర్య తీసుకుంటుంది, లేకపోతే కనీసం చట్ట ప్రకారం పనిచేయండి అని చెప్తుంది అని మనం ఆశించవచ్చా? ఇది పెద్ద ప్రశ్నార్థకం నాకు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ పార్టీలు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాల్ని, రాజకీయాల్ని నడిపే పార్టీలు కూడా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం మనం చూసాం తప్ప, వాళ్ళు నిష్పక్షపాతమైన చట్ట ప్రకారమైన పనులు చేయడాన్ని చాలా తక్కువ సందర్భాల్లో చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిజంగానే వాళ్ళ జాతీయ స్థాయి నాయకత్వం చెప్తున్నట్టుగా వాళ్ళు నిజాయితీగా కనుక ఉంటే మహిళల పట్ల వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని దీన్ని నిష్పక్షపాతమైన విచారణ జరిపించడం. దాంట్లో రాజకీయ జోక్యము, ప్రమేయము అంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఏ రకమైన ఇన్ఫ్లుయెన్సు లేకుండా దాన్ని నిష్పక్షపాతమైన విచారణ జరిపించి తీరాలి. దానికి అసలు ఎవరైనా సిద్ధంగా ఉన్నారు. పోక్సో కేసులు అది మంచి చట్టము, కొంతవరకు ప్రయోజనకరమైన చట్టము, కానీ ఎక్కువ సందర్భాల్లో చాలా తక్కువ కన్విక్షన్ రేట్ నడుస్తోంది. శిక్షలు పడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మనం చూస్తున్నాం, ఒకవైపున పిల్లల మీద అకృత్యాలు విపరీతంగా పెరుగుతున్నాయి. రెండోది ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ని ఇవాళ సామాజిక మాధ్యమాల విస్ఫోటనం అనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఈ రకమైన సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సరే చట్టంలో ఉండే అనేక రకాలైన అంశాల గురించి తర్వాత ఎప్పుడైనా సందర్భం ఉంటే చర్చిద్దాం. కానీ ఉన్న చట్ట ప్రకారం ఇవాళ చేయాల్సిన పనిని వీళ్ళు చేస్తున్నారా లేదా అనేది చాలా కీలకమైన అంశం. అనేక మంది పిల్లల మీద అత్యాచారాలు చేసి తప్పించుకుని ఈ పిడోఫైల్స్
కొనసాగుతూ అనేక సందర్భాల్లో స్కూల్స్లో కూడా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ పిల్లలకి హానికరంగా తయారయ్యే ఒక దుర్మార్గమైన పరిస్థితి మన దేశంలో దాపురించింది. చట్టాలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ఆచరణలో అస్సలు ఆ చట్టాలు దేనికి ఉపయోగపడలేదు. ఇప్పుడు సమస్య చాలా చిన్న సమస్య. ఇది చిన్న సమస్య అని మనం అనుకుంటాం, కానీ మనం టైమ్ అండ్ అగైన్ మనం చూసింది ఏంటి, ఈ రకమైన అధికారం చేతుల్లో ఉన్న వాళ్ళ పిల్లలు అదుపు తప్పి మేము ఏవైనా చేయొచ్చు అనుకుని చేయడాన్ని మనం చూసాం. ఆ నేపథ్యంలో ఈ కేసును చూడాలి తప్ప దీన్ని ఏదో ఒక చిన్న జరిగిందిలే, వీళ్ళు కేసు పెట్టారు, అదేదో హనీ ట్రాప్ అంట, ఇట్లా రెండు సైడ్లు న్యాయం చేయడం అనే గురించి మాట్లాడొద్దు. ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. ఇవి ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో మైనర్ బాలిక మీద ఈ రకమైన వ్యవహారాన్ని అతను నడిపుంటే అతను శిక్షకు అర్హుడు. లేకపోతే తొండముదిరి ఓసరవిల్లు అయినట్టు వాళ్ళ అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారో తలుచుకుంటే భయం వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వము, పోలీసు అధికారులు చట్ట ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రారంభమే చట్ట విరుద్ధంగా చేశారు. 12 గంటల వరకు కేసు నమోదు చేసుకోకుండా 6 గంటల పాటు వాళ్ళని వెయిట్ చేయించడం చట్ట వ్యతిరేకమైన విషయము. అది పోక్సో కేసులో అస్సలు జరగని విషయము. రెండోది, పోక్సో కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేయాలి. ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అయితే మరింత తొందరగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేకుండా చేయాలి. ఈ రెండూ చేయకుండా ఇప్పటికే చట్ట విరుద్ధంగా మీరు ప్రవర్తించారు. కాబట్టి ఇది మానేసి నిష్పక్షపాతమైన న్యాయ విచారణని చట్ట ప్రకారం పనిచేయండి. ఇది విజ్ఞప్తి. ఇది ఎవరి కొడుకులు, ఎవరి తండ్రులు, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్లు లేకుండా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో చట్టం బతుకుందా లేదా అనేది మీ నుంచే జనం తెలుసుకుంటారు. కాబట్టి ఆలోచించుకోండి. కనీస న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ కేసుని డీల్ చేయండి.